మగ్గం నడవాలి నేతను బతకాలి అనే నినాదంతో చేనేత వృత్తి రక్షణ వృత్తిదారుల సంక్షేమం చేపట్టాలని డిమాండ్ చేస్తూ జూలై 7 నుండి 15 వరకు నేతన్న పోర్యాత్ర జయప్రదం చేయాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజ్జి మురళీధర్, తెలంగాణ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి దండంపల్లి సతయ్య పిలుపునిచ్చారు. పేరుకుపోయిన మాలు కానీ సహకార రంగం ఉన్నా కానీ ప్రైవేట్ రంగం ఉన్న మొత్తం ప్రభుత్వం కొనుగోలు చేయాలి కదా. సహకార రంగంలో ఎన్నికలు తప్ప 12 సంవత్సరాలు అవుతుంది. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నికలు జరపలేదు. ఇప్పటికైనా ఎన్నికలు అన్ని సంఘాలకు ఎన్నికలు జరపాలి. ఎన్నికలు జరిపి నిధులు ఇచ్చి సంఘాలు నడిచే ప్రయత్నం చేయాలి. ప్రభుత్వం కూడుకోవాలి. అదేవిధంగా ఈ సంక్షేమ పథకాలు కూడా ప్రతి చేనేత కార్మికులు అదేవిధంగా చేనేత కార్మికులు చేతుల్లో పని కల్పించే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ పోర్యాత్ర గతంలో మంత్రి గారికి కానీ ఎంతో 8 సార్లు మంత్రిని కలిసినాం. 8 సార్లు మంత్రిని కలిసినా కానీ దాని స్పందన లేదు. ఇలా తట్టుకోలేక ఇటువంటి పరిస్థితులు ఇలా చేతగా ఆత్మహత్యలు ఆకల్చాలు చేసుకుంటారు. చేతగా పవన్ కానీ ఆకల్చాలు ఆత్మహత్య చేసుకుంటారు కానీ పోర్యాత్ర పెట్టాం. 700 సిరిసిల్లలో స్టార్ట్ అయ్యి రాష్ట్రంలో కూడా మరి అన్ని కేంద్రాలు పర్యటించి చేనేత పరిశ్రమ పరిష్కరించాలని నిధులకే 2,000 కోట్లు కేటాయించాలని మేము పోర్యాత్ర ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసుకుంటూ 15 నాడు చెరువు అసెంబ్లీ కూడా అసెంబ్లీ ముట్టడించాలని 15వ తారీఖు నాడు మేము పిలుపునిస్తున్నాం. పోర్యాత్రలో అన్ని కేంద్రాలు తిరిగి ఆ కేంద్రాల్లో ప్రచారం చేసి ఆ ప్రభుత్వ నివేదికలో ఇస్తాం. ఆ 15 నాడు అందరూ కనీసంగా ముట్టడించి చేయాలని కూడా చేనేత కార్మికులు పౌరుల కార్మికులు చేస్తాం. సంబంధించిన కార్మికుల అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమం విషయంలో కానీ ఎలాంటి ఉపాధి కల్పించే విషయంలో కానీ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఇప్పటికీ మంత్రిని తుమ్మల నాగేశ్వరరావుని 8 సార్లు కలిసినాం. ఈ చేనేత పౌరులు కార్మికుల సమస్యలను వివరించడం జరిగింది. అయినా దాన్ని కాలయాపన చేస్తున్నారు. అందుకనే రేపు జూలై 7వ తారీఖున సిరిసిల్లలో ఈ నేతన్న బతకాలి, మగ్గం నడవాలి, నేతన్న బతకాలి అనే నినాదంతో నేతన్నకు చేయూతనివ్వండి అనే నినాదంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జూలై 7న సిరిసిల్లలో ప్రారంభమై అన్ని ముఖ్యమైన కేంద్రాలు తిరిగి 15వ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం చేనేత పవర్లూమ్ పరిశ్రమను బతికించాల్సిన అవసరం ఉంది. దానికి బడ్జెట్లో 2,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి దానికి సంబంధించినటువంటి ఉపాధి సంక్షేమం కల్పించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వర్క్ టు ఓరల్ పథకం అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ఇండ్లకు సంబంధించినటువంటి వర్క్షెడ్ నిర్మాణానికి చేయాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం పెట్టినటువంటి తృప్తి ఫండ్ సంబంధించి ఆగిపోయింది. పొదుపు కోసం వీళ్ళ కార్మికులను తలా 1,000 రూపాయలు బ్యాంకులో వేసుకోమని ప్రభుత్వం 1,000 రూపాయలు వేసేది, దాన్ని ఆపేసింది. తర్వాత బీమాకు సంబంధించి కూడా ఇంతవరకు ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదు. చేనేత మిత్ర అని చెప్పేసి సబ్సిడీ డబ్బులు ఇచ్చేది, అది ఇవ్వట్లేదు. అంటే ఇప్పుడు ప్రభుత్వం మొత్తం పూర్తిగా విస్మరిస్తుంది. కాబట్టి ఈ నేతన్న బతకాలి, మగ్గం నడవాలి అనే నినాదంతో నడుస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చేనేత పౌరులు కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలి. తర్వాత చేనేత పౌరులకు సంబంధించిన శ్రేయోభిలాషులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించి విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చేనేత పౌరులు కార్మికులు సంక్షోభం ఇవాళ చేనేత కార్మికులు కానీ పౌరులు కార్మికులు కానీ ఆత్మహత్యలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 7 నెలలు వస్తుంది. ఇప్పటికే ఏం తక్కువలేక ఈరోజు చేనేత పోర్యాత్ర 7వ తారీఖు సిరిసిల్ల స్టార్ట్ అయ్యి రాష్ట్ర వ్యాప్తం చేనేత కేంద్రాలు దిగి చేనేత పౌరుల కేంద్రాలు దిగి 15వ తారీఖు చెరువు అసెంబ్లీ గర్జన అనేది పెట్టి పెద్ద ఎత్తున చేనేతగా తరలించి ప్రభుత్వాన్ని కమ్యూనిటీ చేసి చేనేత కేంద్రాలు చేనేత పరిస్థితి స్థితిగతులు అధ్యయనం చేసి ప్రభుత్వ నివేదిక కూడా ఇద్దామని కూడా నిర్ణయించడం జరిగింది. ఇవాళ చేనేత కార్మికులు బట్టలు ప్రభుత్వం కొనుగోలు చేయక ఇవాళ